కార్తీక మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఒకసారి చూడొచ్చు, భారీ సంఖ్యలో కూడా ప్రజలందరూ కూడా ఈ ఉత్సవానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కార్తీక మాసం చివరి సోమవారంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించి 2 రోజుల పాటు కూడా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. బసవన్నగుడి ప్రాంతంలో ఉన్న దొడ్డ గణపతి ఆలయం, అట్లాగే బుల్ టెంపుల్లో ఈ ప్రత్యేక ఉత్సవంగా ఈ కడలేకాయ పరిచయాన్ని నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసంలోనే వేరుశనగ పంట చేతికి రావడంతో రైతులందరూ కూడా ఇక్కడికి తీసుకువచ్చి సోమవారికి అభిషేకం నిర్వహిస్తారు, తులాభారం నిర్వహిస్తారు. సోమవారికి నైవేద్యంగా వేరుశనగకాయలని సమర్పిస్తారు. ఆ తర్వాత సోమవారికి నైవేద్యము అట్లాగే అభిషేకం నిర్వహించిన తర్వాత ఇక్కడ వేరుశనగను విక్రయించడాలు కూడా ప్రారంభిస్తారు. ఇటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఈ వేరుశనగను విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ఈ వేరుశనగ ఉత్సవం ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఈ బసవన్నగుడి ప్రాంతంలో ఎందుకు ఈ వేరుశనగ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. కులం, మతం, ప్రాంతాలను బట్టి ఎన్నో రకాల ఆచార వ్యవహారాలతో కలగలిసిన విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అనాదిగా వస్తున్నవి కొన్నైతే కాలక్రమంలో కొన్ని పండుగలు, ఉత్సవాలు మన జీవన గమనంలో భాగమవుతూ వస్తున్నాయి. ఇలా ఐటీ నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులోనూ కడ్లకాయ పరిషత్తును రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు కలిసి ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. కడ్లకాయ పరిష అంటే వేరుశెనగ ఉత్సవం అని అర్థం. బెంగళూరులో మాత్రమే ప్రత్యేకంగా నిర్వహించే ఈ వేరుశెనగ ఉత్సవాన్ని బసవన్నగుడి ప్రాంతంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. బసవన్నగుడి ప్రాంతంలో దొడ్డ గణపతి ఆలయంతో పాటు పక్కనే నందికి ప్రత్యేకంగా ఆలయం ఉంది. ఇక్కడ బుల్ టెంపుల్ ఉండటంతో ఈ ప్రాంతానికి బసవన్నగుడి అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసంలో చివరి సోమవారం నందికి, దొడ్డ గణపతికి శనక్కాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 16వ శతాబ్దం నుంచి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. పూర్వం బసవన్నగుడి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు వారి పొలాల్లో వేరుశెనగ పంటను పండించేవారు. పంట చేతికొచ్చే సమయంలో దానిని ఎవరో నాశనం చేసేవారు. ఇలా ప్రతి ఏటా పంటను నష్టపోయేవారు. దీనిని గుర్తించేందుకు రాత్రి సమయాల్లో పొలాల వద్ద రైతులు కాపలా ఉన్న సమయంలో పంట పొలాలపై పరుగులు పెడుతున్న ఎద్దును చూశారు. దానిని ఎంత కట్టడి చేయాలన్నా వారికి సాధ్యమవలేదు. దీంతో తమ పంటను పాడు చేయవద్దని ఎద్దును వేడుకున్నారు. రైతులు వేడుకోవడంతో అప్పట్నుంచి ఎద్దు అక్కడ కనబడలేదు. దీంతో రైతులంతా కలిసి నంది ఆలయంను నిర్మించి రైతులు పండించిన తొలి పంటను నందికి సమర్పిస్తూ వస్తున్నారని ఆలయ చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఇదే ప్రాంతంలో దొడ్డ గణపతి ఆలయం కూడా వెలయడంతో నందితో పాటు గణనాథునికి కూడా వేరుశెనగతో పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున నంది ఆలయం వద్ద శనక్కాయలతో తులాభారం నిర్వహించారు. అనంతరం వేరుశెనక్కాయలతో అభిషేకం నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉత్సవంలో పాల్గొని తులాభారం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం శనక్కాయలను భక్తులకు పంచిపెట్టి ఉత్సవంను ప్రారంభించారు. ఇక్కడ కల్లేకాయ పట్స్ ఎన్నో ఏళ్ళ నుంచి, నా ఏజ్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ వచ్చినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఇయర్స్ వరకు ఇది నడుస్తూనే ఉంది. ఈ కల్లేకాయ ఇక్కడ ఎందుకు నడుస్తుందంటే కన్నా బసవన్న వచ్చి ఒక పారి ఒక దీంతో పడేసి చెరువులో పడేసి కల్లేకాయలన్నీ తింటూ ఉన్నాడంట. ఇక్కడ ఇదే ప్లేస్లోనే ఎప్పుడో పూర్వకాలంలో. అప్పటి నుంచి ఇక్కడ కల్లేకాయ పట్స్ అనేసి ఫేమస్ వచ్చి రోజు తర్వాత ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఎంత రష్ ఉందో చూడండి. కాలు పెట్టే కూడా జాగలేదు, అంత విపరీతమైన రష్ ఉంది. సో ఇక్కడ దొరకంది ఏం లేదు. లైక్ సండే మార్కెట్ టైపు ఫుల్ ఆల్ వస్తువులు ఎంతో చీప్ రేట్గా దొరుకుతూ ఉంటాయి. సో అంతమంది వచ్చి చాలా హ్యాపీగా పోతూ ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బసవన్న పెద్దగా ఉన్నాడు, పెరుగుతా వచ్చేసి చాలా పెరుగుతూ ఉంటే దాన్ని తగ్గించడానికి తలపైన ఒక శిలను మోదినారు. అప్పుడు అది స్టాప్ అయింది పెరిగేది. అట్లా అయిపోయి ఇక్కడ పక్కన దొడ్డ గణపతి యాత్రికులు అంతా వచ్చి చూసుకొని పోతారు. ఇక్కడ వచ్చేసి ప్లేస్లో ఎంతోమంది శనక్కాయలను అమ్ముతారు. ఎక్కడ వేరే ఊళ్ళ నుంచి వచ్చి పల్లె నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. కర్ణాటక ఒకటే కాదు, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు. ఎంతో జనాలు వేరే రాజ్యాల నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అంతో ఇంత ఈ శనక్కాయలను తీసుకుపోయి తింటారు. ఇది ఒక ప్రసిద్ధి. ఈరోజు తింటే మంచిదనే ఉద్దేశంతో మీకేమి కాదు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కూడా శనక్కాయలు తిన్నప్పుడు ఈ టైంలో ఏం కాదు. అది ప్రసిద్ధి. థ్యాంక్ యూ.
వేరుశెనగను పండించిన రైతులు, వ్యాపారస్తులు ఆలయం వద్ద రహదారికి ఇరువైపులా రాసులుగా పోసి వేరుశెనగ విక్రయాలను జరుపుతారు. సాధారణంగా 2 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలివస్తుండటంతో వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న విశాలమైన రహదారి వెంట వాహనాలు తిరగకుండా నిలిపివేసి దుకాణాలు ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది దుకాణాల ఏర్పాటుకు ఉచితంగా అవకాశం కల్పించడంతో రైతులు, వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల వేరుశెనగ విక్రయాలు జరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. వేరుశెనగతో పాటు ఇతర వస్తువులను ఇక్కడ విక్రయిస్తుండటంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. బసవన్నగుడి ప్రాంతంలో జరుగుతున్న ఈ వేరుశెనగ ఉత్సవానికి ఎంతోమంది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఇక్కడికి వచ్చి వారి చెనిక్కాయలను అంతా కూడా వేరుశెనగను విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా రైతులు ఇటు కర్ణాటక నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలా మొత్తం రోడ్డు ఇరువైపులా కూడా కిలోమీటర్ల మేర కూడా ఇలా వేరుశెనగను విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వేరుశెనగతో తులాభారం నిర్వహిస్తారు. తులాభారం నిర్వహించిన తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం నిర్వహించి కూడా మొత్తం ఇట్లా వేరుశెనగ ఉత్సవాన్ని విక్రయాన్ని ప్రారంభిస్తారు. ఇదే మాదిరిగా కూడా రహదారి రోడ్డుకి ఇరువైపులా కూడా కిలోమీటర్ల మేర కూడా ఈ ఉత్సవం జరుగుతున్న సమయంలో ఇలా వేరుశెనగను విక్రయిస్తూ ఉంటారు. మొత్తం బెంగళూరు నగరంలో నివసించే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఈ వేరుశెనగను కొనుగోలు చేస్తూ కూడా ఇక్కడ ఈ ఉత్సవంలో పాల్గొనడం కూడా ఇక్కడ ప్రత్యేకతగా చెబుతున్నారు.